In this video, we are going to look at the Telugu meanings of sentences using the word up. Stand up means లేచి నిలబడు. He stood up means అతడు పైకి లేచి నిలబడ్డాడు. Here he means అతడు, he stood up means అతడు పైకి లేచి నిలబడ్డాడు. Hurry up Tarun means త్వరగా తరుణ్. Here hurry up means త్వరగా. Don't stand up means లేచి నిలబడవద్దు. It's up to you means మీ ఇష్టం. Prices went up means ధరలు పెరిగాయి. She woke him up means ఆమె అతడిని నిద్రలేపింది. I get up at 6:30 means నేను 6:30కు నిద్రలేస్తాను. Here I means నేను, I get up means నేను నిద్రలేస్తాను. At 6:30 means 6:30కు. Here 6 means 6, 6:30 means 6:30. I get up at 7 means నేను 7 గంటలకు నిద్రలేస్తాను. Here I means నేను, I get up means నేను నిద్రలేస్తాను. At 7 means 7 గంటలకు. 7 means 7. Stand up please means దయచేసి లేచి నిలబడండి. Here stand up means లేచి నిలబడండి. Please means దయచేసి. I got up at 7 means నేను 7 గంటలకు నిద్ర లేచాను. Here I means నేను, I got up means నేను నిద్ర లేచాను. At 7 means 7 గంటలకు. Shut up and listen means నోరు మూసుకుని విను. Here shut up means నోరు మూసుకో. Shut up and means నోరు మూసుకుని. Listen means విను. Go and wake Anita up means వెళ్ళి అనితను నిద్రలేపు. Here go means వెళ్ళు. Go and means వెళ్ళి. Go and wake Anita up means వెళ్ళి అనితను నిద్రలేపు. Wake up means నిద్రలేపు. I got up about 5 means నేను దాదాపు 5 గంటలకు నిద్రలేచాను. Here I means నేను, I got up means నేను నిద్రలేచాను. About means దాదాపు. 5 means 5. About 5 means you can say దాదాపు 5 గంటలకు. 5 o'clock means 5 గంటలు. At 5 o'clock means 5 గంటలకు. I'm fed up with her means నేను ఆమెతో విసిగిపోయాను. Here I means నేను, I'm fed up means నేను విసిగిపోయాను. With means తో, her means ఆమె. It's time to get up means ఇప్పుడు నిద్ర లేవవలసిన సమయం. Here it's time means ఇది సమయం. It's time to get up means ఇప్పుడు నిద్ర లేవవలసిన సమయం or ఇది నిద్ర లేవవలసిన సమయం. Time means సమయం. Prices are going up means ధరలు పెరుగుతూ ఉన్నాయి. Here prices means ధరలు. Prices are means ధరలు ఉన్నాయి. Going up means పెరుగుతూ. She gave up smoking means ఆమె పొగ త్రాగడం మానివేసింది. Here she means ఆమె, she gave up means ఆమె మానివేసింది. Smoking means పొగ త్రాగడం. I got up at about 6 means నేను దాదాపు 6 గంటలకు నిద్రలేచాను. Here I means నేను, I got up means నేను నిద్రలేచాను. At about 6 means
దాదాపు 6 గంటలకు. అబౌట్ మీన్స్ దాదాపు, 6 మీన్స్ 6, at 6 o'clock మీన్స్ 6 గంటలకు. మై మదర్ గెట్స్ అప్ ఎర్లీ మీన్స్ మా అమ్మ త్వరగా నిద్రలేస్తుంది ఆర్ మా అమ్మగారు త్వరగా నిద్రలేస్తారు. హియర్ మై మీన్స్ నా, మై మదర్ మీన్స్ మా అమ్మగారు, మై మదర్ గెట్స్ అప్ మీన్స్ మా అమ్మగారు నిద్రలేస్తారు. ఎర్లీ మీన్స్ త్వరగా. తరుణ్ హ్యాస్ టు గెట్ అప్ ఎర్లీ మీన్స్ తరుణ్ తొందరగా నిద్రలేవాలి. హియర్ తరుణ్ హ్యాస్ టు గెట్ అప్ మీన్స్ తరుణ్ నిద్రలేవాలి. ఎర్లీ మీన్స్ తొందరగా ఆర్ త్వరగా. ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 6 మీన్స్ నేను సాధారణంగా 6 గంటలకు నిద్రలేస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ యూజువల్లీ వేకప్ మీన్స్ నేను సాధారణంగా నిద్రలేస్తాను. యూజువల్లీ మీన్స్ సాధారణంగా. ఎట్ 6 మీన్స్ 6 గంటలకు. లెట్స్ లీవ్ ఇట్ అప్ టు హిమ్ మీన్స్ అతడి ఇష్ట ప్రకారం కానిద్దాం ఆర్ అతడి ఇష్టానికి వదిలేద్దాం. అప్ టు హిమ్ మీన్స్ అతడి ఇష్టం. లెట్స్ లీవ్ ఇట్ మీన్స్ వదిలేద్దాం. ఐ యూజువల్లీ గెట్ అప్ ఎట్ 8 మీన్స్ నేను సాధారణంగా 8 గంటలకు నిద్రలేస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ యూజువల్లీ గెట్ అప్ మీన్స్ నేను సాధారణంగా నిద్రలేస్తాను. ఐ గెట్ అప్ మీన్స్ నేను నిద్రలేస్తాను. యూజువల్లీ మీన్స్ సాధారణంగా. ఎట్ 8 మీన్స్ యూ కెన్ సే 8 గంటలకు. 8 o'clock మీన్స్ 8 గంటలు. షీ యూజువల్లీ గెట్స్ అప్ ఎర్లీ మీన్స్ ఆమె సాధారణంగా త్వరగా నిద్రలేస్తుంది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ గెట్స్ అప్ మీన్స్ ఆమె నిద్రలేస్తుంది. యూజువల్లీ మీన్స్ సాధారణంగా. ఎర్లీ మీన్స్ త్వరగా. వి వోకప్ ఆఫ్టర్ మిడ్ నైట్ మీన్స్ మేము అర్ధరాత్రి తర్వాత నిద్రలేచాము. హియర్ వి మీన్స్ మేము, వి వోకప్ మీన్స్ మేము నిద్రలేచాము. ఆఫ్టర్ మీన్స్ తర్వాత, మిడ్ నైట్ మీన్స్ అర్ధరాత్రి. వెన్ డు యూ యూజువల్లీ గెటప్ మీన్స్ మీరు సాధారణంగా ఎప్పుడు నిద్రలేస్తారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, వెన్ డు యూ గెటప్ మీన్స్ మీరు ఎప్పుడు నిద్రలేస్తారు. యూజువల్లీ మీన్స్ సాధారణంగా. యూ షుడ్ గివ్ అప్ స్మోకింగ్ మీన్స్ నువ్వు పొగ త్రాగడం మానివేయాలి. హియర్ యూ మీన్స్ నువ్వు, యూ షుడ్ గివ్ అప్ మీన్స్ నువ్వు మానివేయాలి. స్మోకింగ్ మీన్స్ పొగ త్రాగడం. తరుణ్ ఫైనల్లీ గేవ్ అప్ స్మోకింగ్ మీన్స్ చివరికి తరుణ్ పొగ త్రాగడం మానివేశాడు. హియర్ తరుణ్ గేవ్ అప్ మీన్స్ తరుణ్ మానివేశాడు. ఫైనల్లీ మీన్స్ చివరికి. స్మోకింగ్ మీన్స్ పొగ త్రాగడం. వై డోంట్ యూ గివ్ అప్ స్మోకింగ్ మీన్స్ నువ్వు పొగ త్రాగడం ఎందుకు మానివేయవు. హియర్ వై డోంట్ యూ గివ్ అప్ మీన్స్ నువ్వు ఎందుకు మానివేయవు. ఐ డోంట్ మైండ్ గెటింగ్ అప్ ఎట్ 6 మీన్స్ 6 గంటలకు నిద్రలేవడానికి ఆర్ నిద్రలేవడంలో నాకు ఏమీ అభ్యంతరం లేదు. హియర్ ఐ మీన్స్ నేను, ఐ డోంట్ మైండ్ మీన్స్ నాకు అభ్యంతరం లేదు. గెటింగ్ అప్ ఎట్ 6 మీన్స్ 6 గంటలకు నిద్రలేవడం. బట్ ఇన్ దిస్ సెంటెన్స్ యూ కెన్ సే 6 గంటలకు నిద్రలేవడానికి. ఐ గెట్ అప్ ఎట్ 6 ఇన్ ద మార్నింగ్ మీన్స్ నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ గెట్ అప్ మీన్స్ నేను నిద్రలేస్తాను.
At 6 means 6 గంటలకు. In the morning means you can say Udayam. Morning means Udayam. In means low, but here no need to use the meaning of in. I advised him to give up smoking means నేను అతడికి పొగ త్రాగడం మానివేయమని సలహా ఇచ్చాను. Here I means నేను, I advised means నేను సలహా ఇచ్చాను. Him means అతడి, to him means అతడికి. I advised him means నేను అతడికి సలహా ఇచ్చాను. Smoking means పొగ త్రాగడం. I get up at 6 almost every day means నేను ప్రతిరోజు 6 గంటలకల్లా నిద్రలేస్తాను. Here I means నేను, I get up means నేను నిద్రలేస్తాను. At 6 means 6 గంటలకు. At 6 almost every day means ప్రతిరోజు 6 గంటలకల్లా. Everyday means ప్రతిరోజు. Tarun gets up at 6 every morning means తరుణ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాడు. Here తరుణ్ gets up means తరుణ్ నిద్రలేస్తాడు. At 6 means 6 గంటలకు. Every morning means ప్రతిరోజు ఉదయం or ప్రతి ఉదయం. Actually every day means ప్రతిరోజు, every means prati, but here we can use the meaning of every day. So every morning means we can say prati roju udayam, but you can also say prati udayam. We got up at 4 in the morning means మేము ఉదయం 4 గంటలకు నిద్రలేచాము. Here we means మేము, we got up means మేము నిద్రలేచాము. At 4 means 4 గంటలకు. 4 means 4. Morning means udayam. In the morning also you can say udayam only. No need to use the meaning of in. In means low. What time do you get up every day means మీరు ప్రతిరోజు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు. Here what time means ఎన్ని గంటలకు. What time do you get up means ఎన్ని గంటలకు మీరు నిద్రలేస్తారు. Everyday means ప్రతిరోజు. She advised him to give up smoking means ఆమె అతడికి పొగ త్రాగడం మానివేయమని సలహా ఇచ్చింది. or పొగ త్రాగడం మానివేయవలసిందిగా సలహా ఇచ్చింది. Here she means ఆమె, she advised means ఆమె సలహా ఇచ్చింది. She advised him means ఆమె అతడికి సలహా ఇచ్చింది. To him means అతడికి. Him means అతడి. To give up smoking means you can say పొగ త్రాగడం మానివేయమని. Smoking means పొగ త్రాగడం. Give up means మానివేయడం. She got up at 7 in the morning means ఆమె ఉదయం 7 గంటలకు నిద్రలేచింది. Here she means ఆమె, she got up means ఆమె నిద్రలేచింది. At 7 means 7 గంటలకు. In the morning means you can say ఉదయం. She wakes him up every day at 6:30 means ఆమె అతడిని ప్రతిరోజు ఉదయం 6:30కు నిద్రలేపుతుంది. Here she means ఆమె, she wakes him up means ఆమె అతడిని నిద్రలేపుతుంది. Him means అతడి and ni is the suffix. Every day means ప్రతిరోజు. At 6:30 means 6:30కు. I got up at 6:30 this morning means నేను ఈ ఉదయం or ఈ రోజు ఉదయం 6:30కు నిద్రలేచాను. Here I means నేను, I got up means
నేను నిద్ర లేచాను. At 6:30 means 6:30కు. This means ఈ. Morning means ఉదయం. I shouldn't have gotten up so early means నేను అంత తొందరగా నిద్ర లేవకుండా ఉండవలసింది. Here I means నేను, I shouldn't have gotten up means నేను నిద్ర లేవకుండా ఉండవలసింది. I should have gotten up means నేను నిద్ర లేచి ఉండవలసింది. I shouldn't have gotten up means నేను నిద్ర లేవకుండా ఉండవలసింది. So means చాలా. So early means we can say అంత తొందరగా. Early means తొందరగా. She advised him to give up drinking means ఆమె అతడికి త్రాగడం మానివేయమని సలహా ఇచ్చింది. Here she means ఆమె, she advised means ఆమె సలహా ఇచ్చింది. She advised him means ఆమె అతడికి సలహా ఇచ్చింది. To him means అతడికి. Him means అతడి. To give up means you can say మానివేయడం or మానివేయమని. Drinking means త్రాగడం. When she entered the room, he stood up means ఆమె గదిలోకి ప్రవేశించగానే అతడు లేచి నిలబడ్డాడు. Here when she entered means ఆమె ప్రవేశించగానే. Room means గది. Into means లోకి or లోపలికి. He means అతడు. He stood up means అతడు లేచి నిలబడ్డాడు. Please wake me up at 6 tomorrow morning means దయచేసి నన్ను రేపు ఉదయం 6 గంటలకు నిద్రలేపండి. Here please means దయచేసి. Please wake me up means దయచేసి నన్ను నిద్రలేపండి. Wake me up means నన్ను నిద్రలేపు. At 6 means 6 గంటలకు. Morning means ఉదయం. Tomorrow means రేపు. My mother gets up earlier than anyone else means మా అమ్మగారు మిగతా అందరికంటే తొందరగా నిద్రలేస్తారు. Here my means నా, my mother means మా అమ్మగారు. మా means our. My mother gets up means మా అమ్మగారు నిద్రలేస్తారు. Than means కంటే. Earlier means తొందరగా. Earlier than anyone means అందరికంటే తొందరగా. Earlier than anyone else means మిగతా అందరికంటే తొందరగా. Here else means మిగతా. I got up early in order to attend the meeting means సమావేశమునకు హాజరు కావడానికి నేను తొందరగా నిద్రలేచాను. Here I means నేను. I got up means నేను నిద్రలేచాను. Early means తొందరగా. In order to attend means హాజరు కావడానికి. సమావేశము means meeting. To the meeting means సమావేశమునకు. I just got up. Give me a few minutes to get ready means నేను ఇప్పుడే నిద్రలేచాను. నేను తయారు కావడానికి కొంత సమయం ఇవ్వండి or నాకు తయారు కావడానికి కొంత సమయం ఇవ్వండి. Here I means నేను. I just got up means నేను ఇప్పుడే నిద్రలేచాను. Just means ఇప్పుడే. I got up means నేను నిద్రలేచాను. Give means ఇవ్వు. Give me means you can say నాకు ఇవ్వండి. Few minutes means కొన్ని నిమిషాలు or you can say కొంత సమయం. To get ready means తయారు కావడానికి. Bhaskar got up early in order to catch the first train means మొదటి రైలును అందుకోవడానికి
భాస్కర్ తొందరగా నిద్రలేచాడు. హియర్ భాస్కర్ got up means భాస్కర్ నిద్రలేచాడు. ఎర్లీ మీన్స్ తొందరగా. ఇన్ ఆర్డర్ టు క్యాచ్ మీన్స్ అందుకోవడానికి. ఫస్ట్ మీన్స్ మొదటి. ట్రైన్ మీన్స్ రైలు, and nu is the suffix after రైలు.